చాలామంది అనుకుంటారు, అమ్మో దేవుని దగ్గరికి చర్చికి వెళ్ళాలంటే నాలో ఎలాంటి పాపం ఉండకూడదు, అమ్మో నాకు ఆ వ్యసనం, నేను ఎలిజిబుల్ కాదు దేవుని మందిరానికి వెళ్ళడానికి, నేను సరిపోను, నేను మంచిగా అన్నీ మానేసిన తర్వాత, నేను అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్తా అని అనుకుంటారు. కానీ అది అసాధ్యమైన విషయం. నేను ఇంట్లోనే ఉండి నాకున్న క్యాన్సర్ నయం చేసుకుంటానన్న మాటతో సమానం. ఇంట్లో ఉండి క్యాన్సర్ని ఎలా నయం చేసుకోగలుగుతాం? కీమోథెరపీ ఇవ్వందే, ట్రీట్మెంట్ చేయందే, హాస్పిటల్కి వెళ్ళందే, మన జీవితంలో జరగదు. దేవుని సహాయం లేకుండా ఒక వ్యసనం నుండి మార్పు పొందడం అనేది, విడుదల పొందడం అనేది మన జీవితంలో అసాధ్యమైన విషయం. దేవుని మందిరం అనే హాస్పిటల్కి మనం రావాలి. నాలో ఎన్ని పాపములున్నా నేను ప్రభు మందిరానికి వెళ్తా, నా బ్రతుకులు చతదిద్దుకుంటా, ఆ పరమ వైద్యుని చేతిలో నా జీవితాన్ని పెడతా. ఇట్లా ఆయన నన్ను శిక్షిస్తాడో కొడతాడో, నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి నన్ను నేను బాగు చేసుకుంటా దేవుని సహాయంతో అని ఎవరైతే మరి ఆ తీర్మానంతో దేవుని మందిరానికి వస్తారో, దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు.